జూలై 13 దేవుని వాగ్దానం. మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలగజేస్తాను. హెజ్కేలు 36:11. మన ప్రవీణ్ యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయం శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియమైన విశ్వాసులారా, ఎలా ఉన్నారు? అంతా క్షేమంగా ఉన్నారా? దేవుని మహోన్నతమైనటువంటి కృప మనలను ఆవరించి ఉన్నది. ఆయన కృప లేనిదే మనము ఏమాత్రం కూడా ముందుకు నడవలేనటువంటి పరిస్థితి. అటువంటి స్థితిలో దేవుడు ఎల్లవేళలా మనకు మేలుకరమైన జీవితాన్ని అనుగ్రహించేవాడు. ఆయన అంటున్నాడు, మునపటి కంటే అధికమైన మేలు నీకు కలగజేసేదను. నిజమే, ఇప్పటి వరకు నీకు కలిగిన మేలు ఎలాంటిదో దానికి మించిన మేలు ప్రభువు నీకు చేయబోతా ఉన్నాడు. ఆ మేలు నీ జీవితంలో జరగబోతా ఉండగా ఆయన వైపుకు తిరిగి ఆయనతో కలిసి నువ్వు ప్రయాణం చేయాలి అని ప్రభు కోరుకుంటున్నాడు. మరి అలాంటి ప్రయాణం నువ్వు చేయగలుగుతున్నావా? దేవునిలో నిన్ను నీవు కట్టుకుంటున్నావా? ఆయనలో మనల్ని మనం కట్టుకోగలిగినప్పుడు మాత్రమే ఆయన మనకు మేలు అనుగ్రహించేవానిగా ఉన్నాడు. ఆ రోజు ప్రజలకు దేవుడిచ్చినటువంటి, మన పితరులైన ఇశ్రాయేలుకు దేవుడిచ్చిన వాగ్దానం మునుపటి కంటే అధికమైన మేలు. నిజమే, ఆ అధికమైన మేలు మన జీవితంలో పొందుకోవడానికి దానికి తగిన అర్హతను మనం సంపాదించుకోవాలి. ప్రభువు నీకు ఎప్పుడు కూడా మేలును దయచేసేవాడిగా ఉన్నాడు. మేలు చేసే దేవుడు మన దేవుడు. అలాంటి ఉన్నతమైన ఆశీర్వాదాలు ప్రభు నీకు అనుగ్రహించి నీ జీవితాన్ని ఉన్నత స్థలాల వైపుకు నడిపించేటువంటి వాడు. చాలాసార్లు మనం ఆలోచిస్తూ ఉంటాం, నా జీవితానికి ఇంకా మేలు జరగట్లేదేంటి అని చింతపడేవారు ఉంటారు. ఎప్పుడు నేను మేలుకరమైన పరిస్థితుల్లోనికి అడుగు పెడతాను అని ఆలోచించేవారు కూడా ఉంటారు. అయితే ప్రభు అంటున్నాడు, నేను నీకు మేలును అనుగ్రహిస్తాను. ఆ మేలు గడిచిన కాలంలో జరిగిన దానికంటే ఎక్కువగా ఉంటుంది. ఆయన ఎప్పుడు కూడా మనకు ఉన్నతమైన స్థాయిని అనుగ్రహిస్తాడు. ప్రస్తుతమందు కనపడేటువంటి పరిస్థితులన్నీ మనకు దుఃఖకరంగా, బాధాయుక్తంగా ఉంటాయి. కానీ వాటి ద్వారా మనము శ్రేష్టమైన ఆశీర్వాదం వైపుకు వెళుతున్నాము అనే విషయాన్ని మర్చిపోకూడదు. శ్రేష్టమైన దీవెనలు మనకు అనుగ్రహింపబడుతూ ఉన్నాయి. అటువంటి ఆశీర్వాదపు ఉన్నతమైన దీవెనలు ప్రభు మన కుటుంబాలకు అనుగ్రహించి మీకు మేలును, రెట్టింపు ఘనతను అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, గొప్ప దేవ, నీ బిడ్డల జీవితంలో రెట్టింపు మేలు, అధికమైన మేలు అనుగ్రహించండి. నేడు వారి ప్రయాణాలు, పనులు, తలపెట్టిన కార్యాల్లో గొప్ప జయము బిడ్డలకు దయచేయండి. నేడు జన్మదినము, వివాహదినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయిన వారికి ఆదరణ, నెమ్మది దయచేసి ఈ దినదీవులతో నింపండి. నీ రక్షణ ఆనందంతో బిడ్డలను నింపమని క్రీస్తు పేరట అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.